తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్, సామాన్యుడికి అత్యంత చేరువగా సాగే ఒక సరికొత్త పరిపాలన. తమిళనాడు రవాణా వ్యవస్థలో ఓ అద్భుతమైన అధ్యాయం మొదలైంది. ఒకవైపు ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తూ వందలాది కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చాయి. కానీ అంతకంటే పెద్ద సంచలనం ఆ బస్సులను ప్రారంభించిన అనంతరం నేరుగా ప్రజల మధ్య జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, సెక్యూరిటీ వలయాలు, హడావిడి లేకుండా నేరుగా ఒక సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్ ఎక్కి కూర్చున్నారు సీఎం విజయ్. అంతేకాదు, రూపాయి కూడా తగ్గకుండా స్వయంగా టికెట్ కొని ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తమిళనాడు వ్యాపార పరిపాలనా రాజధాని చెన్నై సచివాలయం ఓ కీలక నిర్ణయానికి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, అలాగే ప్రజలకు మెరుగైన ప్రయాణ వసతులు కల్పించేందుకు రవాణా శాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూపొందించిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను ముఖ్యమంత్రి విజయ్ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అనుసంధానానికి ఈ బస్సులు ఎంతగానో దోహదపడతాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త బస్సుల రాకతో తమిళనాడులో ప్రజా రవాణా సేవలు మరింత పటిష్టం కానున్నాయి. అయితే బస్సులను జెండా ఊపేసి తన కాన్వాయ్లో వెళ్లిపోవాల్సిన ముఖ్యమంత్రి అక్కడ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. బస్సులను ప్రారంభించిన వెంటనే సీఎం విజయ్ నేరుగా ఓ బస్సు మెట్లు ఎక్కారు. అక్కడ ఉన్న ప్రయాణికులు, అధికారులు మొదట షాక్ అయ్యారు. సీఎం గారు కేవలం బస్సు లోపల వసతులు చూడడానికి వచ్చారేమో అనుకున్నారు. కానీ విజయ్ మాత్రం ఒక సామాన్య పౌరుడిలాగా ఖాళీ సీట్లో కూర్చొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. కండక్టర్ రాగానే సీఎం హోదాను పక్కన పెట్టి జేబులోంచి డబ్బులు తీసి స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. బస్సు కాసేపు ముందుకు సాగుతుండగా ఎంతో ఉత్సాహంగా తన సెల్ ఫోన్ తీసి కిటికీలోంచి బయట దృశ్యాలను వీడియోలు తీశారు. పక్కనే ఉన్న ప్రయాణికులను పలకరిస్తూ వారితో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రులు వస్తున్నారంటేనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆపేసే ఈ రోజుల్లో ఏమాత్రం ఆర్భాటం లేకుండా ఒక సీఎం ఇలా బస్సులో ప్రయాణించడం అక్కడి జనాలను, అధికారులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి విజయ్ బస్సులో ప్రయాణించిన ఈ విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. లీడర్ అంటే ఇలా ఉండాలి, ప్రజల కష్టాలు తెలియాలంటే ప్రజల బస్సులో ప్రయాణించాలి అంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెద్ద స్క్రీన్ మీద సూపర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో సీఎం అయ్యాక కూడా తన పాత సింప్లిసిటీని అసలు మర్చిపోలేదని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఎంచుకున్న ఈ మార్గం రాజకీయాల్లో ఒక సరికొత్త బెంచ్ మార్క్గా నిలిచింది. ఏది ఏమైనా తమిళనాడు రవాణా శాఖకు 300 కొత్త బస్సులు రావడం ఒక ఎత్తైతే, ముఖ్యమంత్రే స్వయంగా సామాన్యుడిలా టికెట్ కొని ప్రయాణించి రవాణా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం మరో ఎత్తు. విజయ్ చూపించిన ఈ సింప్లిసిటీపై మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.